స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పే మాటలు ఏ ఒక తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, ఓపెన్ డిబేట్ కి సిద్ధం. మేము ప్రపోజ్ చేసేటువంటి ఈ కొత్త ప్రపోజల్ వల్ల, కొత్త డీలిమిటేషన్ ప్రొసీజర్ వల్ల సౌత్ ఇండియాకి లాభం జరుగుతున్నది. మీ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నది. నేను ఆధారాలతోటి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ డిబేట్ కి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఎట్లనో చెప్తా వినండి. మీరు చేసినటువంటి 62-72 డీలిమిటేషన్లో సౌత్ కి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికే, తెలుగు రాష్ట్రాలకే ఒక సీటు తగ్గి అన్యాయం జరిగింది. 72 నుంచి ఇప్పటి వరకు మనకు సీట్లు పెరగలే, ఉల్టా సీట్లు తగ్గినాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశంలో సౌత్ ఇండియాకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వలన ఇప్పుడు ఉన్నటువంటి 24% సీట్లు, నేను లెక్కలతో సహా నేను ఈ కాపీ నేను మీకు ఈరోజు మీ కాపీ నేను మీకు రిలీజ్ చేస్తాను. ఈరోజు సౌత్ ఇండియాలో కరెంట్ సీట్స్ 129 ఉన్నాయి. అంటే 24% రిప్రజెంటేషన్ సౌత్ ఇండియాకు ఉన్నది. అది మీరు తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల, మీరు తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో 1972 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ 24%, అంటే 129. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసేటువంటి డీలిమిటేషన్ ద్వారా ఈరోజు మనకు 198 స్థానాలు వస్తా ఉన్నాయి. అంటే మన పర్సంటేజ్ పెరిగింది. వేరే మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద అయ్యి ఉంటే మనకు ఆ ప్రపోర్షనేట్ మోడల్ 2011 సెన్సెస్ పాపులేషన్ మోడల్ తీసుకుంటే మనకు 171 సీట్లు మాత్రమే వస్తాయి. అదే మాదిరిగా ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 2025 ఎలక్ట్రల్ ట్రెండ్ మోడల్ తీసుకుంటే 159 వస్తాయి. ఈ రోజు 159 కాదని, 171 కాదని, సదరన్ స్టేట్స్ కి న్యాయం జరగాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 198 సీట్లను ప్రపోజ్ చేసి కొత్తగా డీలిమిటేషన్ లో సౌత్ కి న్యాయం చేస్తే చూడలేక, ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు కొత్త ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ ఆలోచన వెనుక కూడా నాకు రాజకీయాలు అర్థమైనవి. వారు ఆలోచన ఎందుకు చేస్తా ఉన్నారంటే, వారు చేసినటువంటి ఈ ఆలోచన వల్ల సౌత్ కి అన్యాయం చేసి సౌత్ నోట్లో మట్టి కొట్టి ఆయన ఒక కొత్త ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా కూడా ఖర్గే సీటు మీద ఉన్నది. ఖర్గే గారు రిటైర్డ్ అయిపోతే ఆ ఖర్గే సీటు దక్కించుకోవాలా. కాబట్టి నేను నార్త్ కూడా న్యాయం చేసిన, కొత్త స్ట్రాటజీ తోటి సౌత్ కి అన్యాయం చేసిన, సౌత్ ఇండియాకి అన్యాయం చేసి నార్త్ ఇండియాకి న్యాయం చేసిన, కాబట్టి నేను ఎలిజిబుల్, పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ ఎలిజిబుల్ అన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక ప్రమోషన్ కోసం, రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసం, గాంధీ ఫ్యామిలీని మంచి చేసుకోవడం కోసం, నార్త్ లో వరకు యాక్సెప్టెన్స్ రావాలని కొత్త ఆలోచనతోటి సౌత్ ఇండియాకి అన్యాయం చేయాలని ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చేటు. ఈ ప్రపోజల్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఈ రోజు ఈ మోడల్, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మోడల్ వల్లనే ఈ రోజు సౌత్ ఇండియాకి న్యాయం జరుగుతుంది. అత్యధికంగా 198 సీట్లతోటి సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. ఇది నేను కాదు, గణాంకాలు చెప్తాను. మరి ఇంత స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉంటే ఒక కొత్త నరేషన్ పెట్టేసి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతూ ఉన్నది, దీనివల్ల సౌత్ ఇండియాలో సీట్లు తగ్గిపోతున్నాయన్న కొత్త నరేషన్ క్రియేట్ చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డాటా ప్రకారం చెప్తా ఉన్నారో నేను అన్ని ఆధారాలతో వస్తాను. ఈ రాజ్యాంగ పుస్తకంలో రచించినటువంటి అనేకమైనటువంటి అంశాలతో పాటు నేను అన్ని ఆధారాలతోటి మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఏ మీడియా పాయింట్ మీరు కూర్చుంటారో చెప్పండి. మరి దీనికి డిబేట్ నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను.